బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్. द्रवणंजमे यंताजमे धस्ताजमे क्षेमस्तमे धर्तिस्तमे विस्पंजमे महस्तमे रत्तंजमे भयस्तमे सुगंधमे सेनंजमे सुषादमे भवानीवान भाषमानि साधे प्रवादानि साधनार्थमने शारांतिर्नादेत्यभवत्याः हर हर महादेव शंभो शंकर ईश्वरकटाक्षं प्राप्तिरस्तु क्षीरेणस्तवयामि जन्नहि दरिद्रावनो कामविष्णुरस्पश्चवादिनः संग्रामपुर्यां सुप्रसिद्धो दर्शनेजो सदेवो वस्तुना డబ్బులు కూడా పెట్టుకోకండి, డబ్బులు కూడా పెట్టుకోరు. आजो इधर आजो सर पास
गजानंद भगवान की जय बोल काशी विश्वनाथ की जय बोल गुरु महाराज की जय शिवा प्रभु शिवा शिवा
रामेश्वर महाराज की जय बोल सियापति रामचंद्र भगवान की जय बोल गुरु पवन पुत्र हनुमान की जय बोल गुरु महाराज की जय बोल अपने अपने माता पिता की जय बोल आज की आनंद की शंभो शंकर సో ఇక్కడే శివుడి ఆలయం పైన మనకి ఒక గంగా భవాని అనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ గా శివుడి పైన ఉంది టెంపుల్. మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటి గుడిది, దాని గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ అంటే కాశీ బుగ్గ అంటే నీటి కుంట అనమాట. ఆ నీటి కుంటలోంచి కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉంటది, శివుడికి అభిషేకం అవుతూనే ఉంటది అనమాట. చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు ఎండిపోయినా కూడా ఈ నీళ్లు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అని ఇక్కడ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. 24 hours ఇక్కడ అభిషేకం అవుతూనే ఉంటది. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ నీళ్లతో శివుడికి అభిషేకం అవుతూనే ఉంటది. ఇది ఒక 220 సంవత్సరాల పూర్వం పురాతనమైన గుడి. ఓం నమ శివాయ మేడం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కంటే? ఎలా తెలిసింది గుడి గురించి? ఇది యూట్యూబ్ లో చూసాను, చూసిన తర్వాత వెళ్ళాలి అనిపించింది నాకు. ఇది కార్తీక మాసం అయితే ఎవ్రీ సండే నేను ఒక టెంపుల్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా. నేను ఈ ఇయర్ లో నేను యాక్చువల్లీ ఎవ్రీ కార్తీక మాసం వ్రతం చేస్తాను, పూజలు ఫాస్టింగ్ అవన్నీ చేసుకుంటాను. ఈ సంవత్సరం నాకు ఎందుకో ఎవ్రీ సండే ఇట్లా గుడికి వెళ్ళాలనిపించింది. నాకు ఈ గుడిని చూసాను యూట్యూబ్లో, వెళ్ళాలనిపించింది. ఇవాళ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాను. దీని గురించి అయితే నాకు అంత తెలీదు, కాకపోతే వాటరు స్వయంభుగా అవే వస్తుంటాయి అనేసి అన్నారు. దానివల్ల నేను ఏందని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది గుడి, మంచిగా ఉంది, నచ్చింది. సో ఇక్కడ వాటర్ తాగితే ఎట్లాంటి రోగాలైనా సరే నయం అయితే అన్నారు. ఇది కూడా నేను యూట్యూబ్ లో విన్నాను. ఇంకో ఒక పర్సన్ క్యాన్సర్ రోగి, అతను ఇక్కడ వాటర్ తాగితే క్యాన్సర్ అనేది తగ్గింది అనేసి నేను విన్నాను. అందుకే నేను కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను, వాటర్ తీసుకున్నాను. నేను కూడా నమ్మకంతో తీసుకున్నాను, తాగుతాను, చూస్తాను. తీసుకున్నారా? ఇక్కడ తీసుకున్నాను, ఉంది బాటిల్. ఎట్లుంది నీకు టెంపుల్ కి రావడం సండే పూట? మంచిగానే అంటే సండే అంటే అందరు బయటికి వెళ్ళాలని అనుకుంటారు కదా, మమ్మీ టెంపుల్ కి తీసుకొచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఓకే, ఏం కోరుకున్నావు దేవుణ్ణి? మంచి చదువుకోవాలి. ఓకే, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. తీసుకున్నావా వాటర్ మరి? తీసుకున్నా. వాటర్ బాటిల్ మరి కొనుక్కొని తీసుకున్నాం మేము. సో వాటర్ కూడా చాలా అసలు ఫ్రెష్ గా, ఎంత అసలు డర్ట్ అనేది కానీ ఏం లేకుండా ఎంత నీట్ గా బాగున్నాయి. వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా. థ్యాంక్ యూ అండి. అమ్మ, మీకు ఈ టెంపుల్ గురించి ఎట్లా తెలిసింది? ఈ గుడి విశిష్టత ఏంటి? వేరే వాళ్ళు మా ఆఫీసులో పనిచేస్తుంటే మంచిది ఆ గుడి అంటే ఒక ఆమె చెప్పింది. చెప్తే 3 సంవత్సరాల కింద వచ్చిన. 3 ఏళ్ల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? ఒక్కటేసారి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. అంటే ఇక్కడ ఎట్లా తెలిసింది మీకు? అంటే ఏం చెప్పారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? గుడి మంచిగా ఉంటది, ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. ఆ నీళ్లు తాగితే కూడా మంచిదే, క్యాన్సర్ రోగం కూడా బాగా అవుతుంది అని చెప్పారు. అప్పుడు మీరు తీసుకున్నారా వాటర్? వాటర్ తీసుకున్నాం అప్పుడు, ఇప్పుడు కూడా తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా గుడికి ఇట్లా రావడము? ఇదంతా ప్రశాంతత అనిపిస్తుంది, మంచిగా ఉంటది. మన నమ్మకంతో మంచిగా చేస్తే మంచిగానే ఉంటది. అన్ని దీని షాప్తో చేయాలి, ఏ పని చేసినా కూడా అంతే. అక్క, మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్? ఇదే రోజు ఫస్ట్ టైం ఇదే రోజు రావడం. మా మమ్మీ 3 years బ్యాక్ వచ్చింది. అక్కడ బాగుంటది, ఇట్లా వాటర్ ఎక్కడ నుండి వస్తే తెలియదు. అట్లా కొంచెం వాటర్ తాగితే కూడా
ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయి అని చెప్తే అట్లా రావడం జరిగింది, చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం మీద? ఉంది, వాతావరణం మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము ఈరోజు ఇక్కడ కాశీబుగ్గ అనే స్థలానికి వచ్చాము. యాక్చువల్లీ ఇది శివాలయము. ఫస్ట్ టైం వచ్చాము మేము. మా అక్క ద్వారా మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. యాక్చువల్గా మాకు తెలీదు ఈ ప్లేస్ కోసం. సో ఇక్కడ విశేషం ఏంటంటే 365 days వాటర్ అనేది ఊటలాగా అక్కడ నుంచి శివలింగం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ఏరియా ఎప్పుడు డ్రై అయినా కూడా అక్కడ మాత్రం ఎవ్రీ టైం వాటర్ ఫ్లో ఉంటుంది. సో అది విశేషంగా ఇక్కడ చూసాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా యాక్చువల్గా ఈ 365 days వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఎవ్రీ టైం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది చాలా 200 years బ్యాక్ గుడి అని చెప్పారు, అది మా అక్క చెప్పారు. సో ఇది మా అదృష్టం. మీరు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఏమి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. చూసాం మేము, ఆ వాటర్ తాగితే కూడా ఎవరికి అనారోగ్యాలన్నీ తొలగిపోతున్నాయి. సో ఇది చాలా చాలా అంటే విశేషంగా మేము ఇక్కడ వచ్చి ఈరోజు చూసాం, దర్శించుకున్నాం. థ్యాంక్ యూ అండి. సో నాన్న చెప్పు, ఇప్పుడు సండే కదా, ఇక్కడ బయటకు వెళ్ళకుండా టెంపుల్ కి రావడం ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఈ టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైం. ఓకే. సో ఎవరు తీసుకొచ్చారు? మమ్మీ తీసుకొచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ ఇదంతా ఇక్కడ చూస్తుంటే ఎన్విరాన్మెంట్? బాగుంది. ఓకే. దర్శనం చేసుకున్నావా? ఎలా అయింది దర్శనం? బాగుంది. ఎవ్వరు లేకుండా మేము చాలా తొందరగానే వచ్చినాం కాబట్టి బాగుంది. ఓకే. ఏం చదువుతున్నావు? 7th class. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? మంచి మార్క్స్ రావాలని. సో ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి మమ్మీ తీసుకొని వచ్చింది గుడికి. సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మరి ఇక్కడ ప్రశాంతంగా ఉందా? ఉంది. ఓకే. ఇంకేమైంది తెలుసా ఈ టెంపుల్ గురించి? ఇంకా శివుడి గుడిలో అక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి, అది ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం. సో వాటర్ వస్తాయని చెప్పి మమ్మీ చెప్పిందా? నువ్వు చూసావా కింద? చూసాను. ఎట్లా అనిపిస్తుంది? వాటర్ ఎట్లున్నాయి? బాగున్నాయి. బాగుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ క్షేత్రం గురించి చెప్పండి. అంటే టెంపుల్ ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఈ క్షేత్రం పేరు కాశీబుగ్గ క్షేత్రము. ఈ క్షేత్రానికి ఆ నామధేయం ఏ విధంగా వచ్చిందంటే, స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు, బుగ్గ అనగా నీరు, నీరుతో కలిసి స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రానికి కాశీబుగ్గ క్షేత్రం అనే నామధేయం ఏర్పడింది. అనాదిగా మనకి శైవ క్షేత్రాలు లేదా పుణ్యక్షేత్రాలు కనుక చూస్తే నదీ తీరాల్లో వెలిసి ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్నది ముచ్చుకుందా నది, అనగా ప్రస్తుత కాలంలో మూసీ నదిని దాన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ యొక్క నదీ తీరంలో మహర్షులందరూ కూడా తపస్సు చేసి ఉంటారు. ఈ యొక్క ఆలయం ఎప్పటిది అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియని విషయం. కాకపోతే ఈ యొక్క ఆలయాన్ని మురళీ మనోహర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ ఆలయానికి అనుబంధ ఆలయంగా 1822లో 1822వ సంవత్సరంలో చేర్చబడి ఉన్నారు. చేర్చబడి రాజా రాఘవరామ్జీ అనే అతను ఈ యొక్క ఆలయానికి శిఖరములు నిర్మించి ఆలయ వైభవానికి దోహదపడ్డారు. అంతకు పూర్వమే ఆలయం ఉన్నది, కానీ ఆలయం ఎప్పుడు ఉన్నది అనేది ఎవరికి కూడా పూర్తిగా పుట్టు పూర్వోత్తరాలు అనే విషయాలు కూడా ఎవరికి కూడా తెలియవు. క్షేత్రంలో ప్రాముఖ్యత ఏమిటంటే నిరంతరం కూడా స్వామికి అభిషేకం, జలంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది, నీటితో నిరంతరం కూడా. ఎప్పుడు కూడా ఆ యొక్క జలం అనేది ఆగదు. ఈ యొక్క క్షేత్ర ప్రాముఖ్యత నీరు మరియు విశ్వేశ్వరుడు. ఈ నీటిని సేవించడం వలన ఎంతో మందికి ఎన్నోటువంటి హృద్రోగాలన్నీ కూడా పోయాయని భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ఇక్కడ తెలుపుతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారిని మనస్సుతో 5 వారాల పాటు దర్శనం చేసుకొని స్వామివారిని మనస్సులో ఉన్న కోరిక చెప్పి వారిని వేడుకుంటే తప్పక ఆ కోరికలని కూడా నెరవేరుతున్నారని భక్తుల యొక్క విశ్వాసము. ఈ యొక్క క్షేత్రము మనకి కాశీలో చూసుకుంటే కనుక ఉత్తర వాహినిగా గంగా నది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉత్తర వాహినిగా ముచ్చుకుందా నది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ క్షేత్రంతో పాటుగా కాశీ క్షేత్రానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉన్నదో
ఈ క్షేత్రానికి కూడా అదే విధంగా ప్రాముఖ్యత ఉన్నదని తెలియబడుతుంది. ఓం నమః శివాయ. సో ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటో మనం భక్తులని అలాగే అర్చకులని అడిగి ఇక్కడ ఈ క్షేత్ర ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఏదైనా మంచి పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. సో ఇదే లోపల గంగా భవాని అమ్మవారి ప్రదేశం. ఇక్కడ అందరూ బియ్యం పోయడం, ఒడి బియ్యం సమర్పించుకోవడం అవన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో గంగా భవాని అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది మనకి ఎగ్జాక్ట్ గా శివుడి పైన.